అదేంట్రా అట్లా చూస్తాను? నేనంటే నీకు అంత ఇష్టమా? నువ్వు అంటే ఇష్టమేనే, నీ కళ్ళు అంటే చాలా ఇష్టం. అయితే నా కండ్లల్లో నేను పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటా. నాకు తెలిసే నేనంటే నీకు ప్రాణం అని. ఈ ప్రాణం నువ్వే కావాలని కోరుకుంటుందిరా. పెళ్ళెప్పుడు చేసుకుందాం? ఫస్ట్ అయితే నా కళ నెరవేరనియే, నేను ఎస్ అయిన తర్వాత చేసుకుందాం. పెళ్ళైన తర్వాత కూడా ఎస్ఐ కావచ్చు కదరా. అట్లయితే అటు మా వాళ్ళు ఒప్పుకోరు, ఇటు మీ వాళ్ళు ఒప్పుకోరు, బాగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళతో నాకేం సంబంధం రా, పెళ్ళి చేసుకుందాం రా. అర్థం చేసుకోవే, ఫస్ట్ అయితే నన్ను ఎస్ అయ్యాను కానీ తర్వాత చేసుకుందాం పెళ్ళి. అబ్బాయి ఒక్కసారి నా మాట విను ప్లీజ్. సరే ఈ ఒక్కసారికి నీ మాట వింటా. అమ్మయ్య, ఒప్పుకున్నావు, థ్యాంక్స్. వామ్మో, నిన్న వచ్చి చాలాసేపు అవుతుందిరా. ఇంటికాడ మా వాళ్ళు తిడతారు, పోదాంపా. ఎటు పోయినవే? పొద్దు నుంచి కనబడతలేవు. నేను ఆయనే అట్లా షికారు అయినవే. అబ్బో, పెళ్లి కాకముందే ఆయన అంటాను. భలే ఉంది నీ ప్రేమ. ఎందుకే? నీకైనా అస్సలే నచ్చడు. నాకు వాడంటే నచ్చదు, వాడిని నువ్వు ప్రేమించడంటే నాకు అస్సలే నచ్చదు. ఎందుకే అట్లా మాట్లాడుతావు? ఆయనే మస్తు మంచోడు, నాకు తెలిసే. వాడు మంచోడేనే, కానీ వాడి దగ్గర ఏమున్నది చెప్పు? వాడు ఎస్ఐ జాబ్ ఎప్పుడు కొడతాడు, నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడున్న కాంపిటీషన్లా వాడు ఎస్ఐ జాబ్ కొడతాడా? ఇగో ఇవన్నీ కాదు కానీ ఎవడన్నా మంచి డబ్బున్నోని చూసుకొని అని పెళ్లి చేసుకో, వాడిని వదిలేసేయి. వాడు ఎందుకే నీకు చెప్పు? ఛీ, నీకు అసలు బుద్ధి ఉందానే? ప్రేమ అంటే డబ్బుని చూసి పుట్టదే, అది మనసుకు సంబంధించింది. నా మనసుని తనకి ఎప్పుడో ఇచ్చేసిన. నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటానే. నువ్వు నా ఫ్రెండ్ అని నీ మంచి కోసం చెప్తాననే. ఇక నువ్వు వినడం వినకపోవడం నీ ఇష్టం. చెప్పురా. ఎక్కడున్నావు? పోయినా ఇంటికి? పోలేదు ఇంకా. నేను సిటీకి వెళ్ళిపోతాను. ఎందుకు? కోచింగ్ స్టార్ట్ అయిందట, కొత్త బ్యాచ్. అదేంటి నాకు చెప్పలేదు ఇందాక? అనుకోకుండా ఇప్పుడే కాల్ వచ్చింది. అవునా? వెళ్ళక తప్పదా? లేదే, పోవాలి. సరే మరి నేను రావాలా బస్ స్టాండ్ దాకా? ఒక్కసారి బస్ స్టాండ్కి వస్తావా? చూసిపోతా. సరే, నా ఫ్రెండ్ని తీసుకొని వస్తా. ఓకేనే. ఫోన్ ఎవరే? మీ ఓడేనా? అవునే. ఏంటిదట? మా ఊడు సిటీకి పోతాడటనే, నన్ను బస్ స్టాండ్ దగ్గర రమ్మంటాను, చూడాలన్నట నన్ను. అబ్బో, నిన్ను చూడకపోతే మీ ఓనికి మనసులో పట్టదటనా? బస్ సరే కానీ రావే, పోదాం. నేనా? అమ్మో, ఎవరన్నా మీతో పాటు నన్ను చూసిరనుకో నన్ను ఏదో అనుకుంటారు. నేను రాను తల్లి, నువ్వేవో. అబ్బా రావే, మన ఇద్దరం కలిసి పోతే ఏం కాదు. నేను ఒక్కని పోతే మళ్ళీ ఏమన్నా అనుకుంటారే. అయినా మీ ఇద్దరి మధ్యలో పానకం పుడకలేక నేనెందుకే? మీరెవరి? అబ్బా ప్లీజ్ ఒక్కసారి రావే. ఏమోనా, నువ్వు ఏం చేస్తావు ఏమో నన్ను. దా. ఏడే ఇంకా అత్తలేడు? అత్తండు కావచ్చు. కవిత, ఎవడే వాడు నాకు అట్లా చూస్తాడు? వాడి కళ్ళల్లో ఇపై ప్రేమ కనబడుతుంది. ఇంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే కవిత. నా గురించి తెలిసి కూడా ఎట్లా మాట్లాడుతున్నావు? ఇగో నీకు మళ్ళీ చెప్తాన్నా, ప్రేమిస్తే ఇలాంటి డబ్బున్నని ప్రేమించాలనే. ఏం లేని ఎస్ఐ జాబ్ వస్తుందో లేదో తెలియదు వాడిని ప్రేమిస్తావా? ప్రేమ అనేది ధనాన్ని చూసి పుట్టదే, గుణాన్ని చూసి పుడుతుంది. నాకు వాని గుణం నచ్చింది, అందుకే వాడిని ప్రేమిస్తున్నా. ఇగో ధనం అన్నం పెడుతుంది కానీ గుణం అన్నం పెట్టది, గుర్తు పెట్టుకో. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నాకు కూడా పోవాలని లేదు. కోచింగ్ కంప్లీట్ అయ్యి రిటర్న్ ఎగ్జామ్ అయిపోగానే వస్తా. నువ్వు వచ్చేదాకా నా రెండు కళ్ళు
వెయ్యి కళ్ళు చేసుకొని నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. తొందరరా. సరేనే. నువ్వు వచ్చేదాకా నేను ఎదుటి మీద ఒక ముద్దిస్తా, తీసుకో. మనకు పెళ్ళి అయ్యేదాకా నీ చిటికెన వేలు కూడా నేను తాకను. సరే మరి, బాయ్. ఊపింది చాలు కానీ ఇప్పటికే లేట్ అయింది, పోదాం. సరే. The customer you're trying to reach is not available. Please call back. The customer you're trying to reach is not available. Please call back. ఏమైంది డల్లుగున్నావు? మొహం అంత ఎట్లా పెట్టి కూర్చున్నావు? ఆయనకి ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేస్తలేడు. అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయనతో మాట్లాడక చాలా రోజులు అవుతుంది. నాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు. నాకంత పిచ్చి లేస్తుంది. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? వాడి కోసం నువ్వు చచ్చిపోతావా? అందుకే నేను ముందే చెప్పినా, ఇప్పటికైనా నీ ప్రేమించడం బంద్ చేయి, మంచిగా ఉంటావు. ఇగో ఇప్పటికైనా ఒకటి చెప్తాను. ఆ రోజు బస్ స్టాండ్లో ఒక అబ్బాయి నిన్ను చూసిండు, గుర్తుందా? ఆ అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు పోయి ఆ అబ్బాయితో మాట్లాడినావు అనుకో, నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్, హ్యాపీగా ఉంటావు. ఒక్కసారి ఆలోచించే. అయినా నేను చెప్పే నీ మంచి కోసమే కాదే పిచ్చిదానా. నీకు అసలు తెలివి నానే? నేను ఇంకో అతన్ని ఎట్లా ప్రేమిస్తానే? నాకు కాదే, నీకు తెలివి లేదు. డబ్బులు లేనోని ప్రేమించినావు. వాడు ఒకవేళ ఎస్ఐ అయినా కూడా ఎప్పుడు చూడు నీతి నిజాయితీ వాటి చుట్టే తిరుక్కుంటూ ఉంటాడు. నిన్నెప్పుడన్నా ప్రేమగా చూసుకుంటాడా? అదే వీడైతే ముందే కోటీశ్వరుడు. నువ్వు మహారాణి లెక్క బతుకుతావు వాళ్ళ ఇంట్లో. ఒక్కసారి ఆలోచించే. అది కాదే, ఆయన లవ్ చేసి మళ్ళీ ఈయన ఎట్లా లవ్ చేయమంటావు చెప్పు? అది కాదే, ఒక్కసారి నేను చెప్పేది నువ్వు అతనితోటి మాట్లాడదాం. నువ్వు మాట్లాడినావు అనుకో, అతనికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకే అర్థమవుతుంది. నేను చెప్పుడు కాదు, ఒక్కసారి ఆలోచించు. పోదాంపా. అది కాదే. ఇంకా నువ్వేం మాట్లాడుకున్నా తోట్రా. ఎంతసేపు అని చూస్తావు? ఏదో ఒకటి మాట్లాడు. సరే, నేను ఉంటే ఇబ్బంది అనుకుంటే నేను పోయి పక్కకుంటా, మీరు మాట్లాడుకొని రారే. సరే. మీరు డ్రెస్లో చాలా బాగున్నారు తెలుసా? థ్యాంక్ యూ. ఎందుకు అంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు? జస్ట్ నార్మల్గా ఉండండి, జస్ట్ ఫ్రీ. ఓకే సరే అండి. మిమ్మల్ని ఒకటి అడగాలా అండి? పర్లేదు, అడగండి. మీరు నన్ను ఎప్పుడు చూసారు? ఎక్కడ చూసారు? అసలు నా మీద ప్రేమ ఎప్పుడు పుట్టింది? నేను ఫస్ట్ టైం మిమ్మల్ని మా ఊరి రామాలయంలో చూశాను. పూజ కోసం మీరు పూల బుట్టి పట్టుకొని వచ్చారు కదా, అందులోంచి ఒక ఫ్లవర్ కింద పడింది. ఆ ఫ్లవర్ తీసుకొని మీరు ఇలా తలలో పెట్టుకున్న చూసారా? ఆ టైంలో నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూశానండి. అప్పుడే గుళ్ళో గంట మోగింది, నా గుండెల్లో గంట మోగింది. అప్పుడే ఫిక్స్ అయినా, పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని. మాకంటూ ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవండి. నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారు? చూడు వైషు, లవ్ అనేది ధనానికి సంబంధించింది కాదు, గుణానికి సంబంధించింది. ప్రేమ అనేది ధనాన్ని ఇష్ట ఉంటుంది, గుణాన్ని ఇష్ట ఉంటుంది. మీరు ఎప్పుడో నా మనసుకు నచ్చేశారు, అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీకు ఒక లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా. ఈయనేంటి అచ్చం నాలాగా ఆలోచిస్తున్నాడు? ఈయనను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ నిజంగానే బాగుంటుంది. నేను కూడా మీతో లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నాను.
చూసారా, ఆ పువ్వు మీ తల్లో పెట్టగానే ఆ పువ్వుకి అందం వచ్చింది. సర్లేండి మీ పొగడతలు. అందాన్ని పోవడం నా హాబీ, అందులోనూ మరి నువ్వు. బాయిలు అప్పటి నుంచి మాట్లాడతారు, అంతగానే ఏం మాట్లాడతారు? సరే కానీ ఈరోజు 31st కదా, మనం పార్టీ చేసుకుందాం. వామ్మో నేను రాను, నాకు భయం. నా దగ్గరికి వస్తే భయాలన్నీ పోతాయి. అబ్బో నేను రాను. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. సరే వస్తా అండి. ఇంతసేపా ఏం మాట్లాడుకుంటారు అంతగానో? ఇప్పటికే లేట్ అవుతుంది, ఇంట్లో తిడతారు నన్ను. నడుపు పోదాం. కవిత, ఇవాళ రాక వెయిట్ చేసినావు కదా, ఇంకొంచెం వెయిట్ అయ్యి. ఇప్పటిదాకా మాట్లాడుకున్నా సరిపోలేదా? పోదాం మనం. ఆగు కవిత, నీకు కొంచెం పర్సనల్గా మాట్లాడుకుంటాం. ఇప్పటిదాకా మాట్లాడినా కదా, మళ్ళీ పర్సనల్ అంటావు. మా ఇంట్లో తెలిసింది అన్నట్ట నన్ను పొట్టు తిడతారు. ఏమే, నడుపు పోదాం. ఆగు కవిత, ఒక్క 10 నిమిషాలు అట్లా పోయి కూల్ డ్రింక్ తాగొస్తాం అంతే. ఒక 10 నిమిషాలు అంటాండి కదా, తొందరనే వస్తాం. సరే తొందర రారి మరి. అబ్బా దాన్ని కూడా తీసుకొస్తా అయిపోవు కదా, ఎందుకు దాన్ని తీసుకురాలి చెప్పు? అబ్బా అట్లా కాదు, నేను ప్రేమగా నీ కోసం ఒక్కటే థమ్స్ అప్ తీసుకొచ్చిన, మధ్యలో అదెందుకు పానకంలో పుడకలాగా? ఇక్కడ ఎవ్వరు లేరండి, ఇదంతా జంగల్లా ఉంది. నాకెందుకు భయం అవుతుంది. మనం ఇద్దరం ఉండంగా ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? అయినా నాకు భయం అవుతుంది, నేను పోతా. ఆగే, నీకోసం నేను ప్రేమగా ఒక థమ్స్ అప్ తీసుకొచ్చిన, అది తాగినాక పో. సరేనా? నువ్వు ఉండు, నేను తీసుకొస్తా. ఈయనేంది ఇంకా అత్తలేడు? అదేంటి థమ్స్అప్ ఓపెన్ చేసినట్టుంది? పిచ్చిదానా, ఓపెన్ చేసింది నాకే దూప అయితే రాంగ తాక్కుంటూ వచ్చిన. అవునా? తాగు. నువ్వు కూడా తాగు. రాంగ తాగినా కానీ నువ్వు తాగు. నాకంతా మత్తొచ్చినట్టు అనిపిస్తుంది. అంతా నీ భ్రమ. లేరు, ఇంకా అత్తలేరు. 10 నిమిషాలు అని చెప్పి పోయారు, ఇప్పటికి 2 గంటలు అవుతుంది. అసలే చీకటైంది, చూస్తేనేమో మొత్తం జంగల్ ఉంది. నాకు భయం అవుతుంది. ఇలా వచ్చేటట్లేరు, నేనే పోతా. ఏమైంది? నిన్నే అడుగుతుంది, ఏమైంది? ఈ జుట్టేంది, నువ్వేంది? నిన్నే అడిగేది, ఏమైంది? నాకేం గుర్తులేదే. అయినా నాకు థమ్స్అప్ ఇచ్చిండు, నేను తాగినా. నాకు తర్వాత కళ్ళు తిరిగినా, నేను పడిపోయినా. తర్వాత ఏమైందో నాకు గుర్తులేదే. నేను లేచి చూసేసరికి ఆయన లేడు. నేను లేచి చూసేసరికి చీకటైంది. ఏంటే నువ్వు చెప్పేది? అంటే మరి నిన్ను మోసం చేసిండే? ఏం మాట్లాడుతున్నావే? నీ లైఫ్ నాశనం అయిపోయింది. సరే, అయింది ఏదో అయిపోయింది. వాడి మీద కేసు పెడదాంపా. అదే
ఊళ్ళో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. మా అమ్మ నన్ను తట్టుకోరు. సరే, నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్ అక్క ఉంది, అక్కకు ఫోన్ చేస్తా. హలో అక్క. చెప్పు కవిత, అది ఏమైంది? మా ఫ్రెండు సరే, నేను సార్ని తీసుకొని వస్తున్నా, మీరు అక్కడే ఉండండి. సరే అక్క, తొందరరా. ఏం